విశాఖపట్నంలోని ఎల్వి నగర్లో అత్యంత కిరాతకమైన ఘటన వెలుగుచూసింది. భార్య లేని సమయంలో తన ఇంటికి పిలిచి మరీ ప్రియురాలిని ఒక నేవీ ఉద్యోగి దారుణంగా హత్య చేశాడు. తర్వాత తానే పోలీస్ స్టేషన్కు వెళ్లి స్వయంగా లొంగిపోవడం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన మౌనిక అనే యువతితో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. కొన్ని రోజుల కిందట రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్కు పిలిపించుకున్న రవీంద్ర అక్కడ ఆమెతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అత్యంత అమానుషంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా యువతి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను 2 మూటల్లో కట్టి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. ఇంట్లో రక్తాన్ని శుభ్రం చేయడం కోసం ఆన్లైన్లో క్లీనింగ్ సామాన్లను ఆర్డర్ పెట్టినట్లుగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు అతన్ని ఫ్లాట్కు తీసుకెళ్లి తనిఖీ చేయగా ఫ్రిడ్జ్లో ఉన్న యువతి శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతదేహానికి సంబంధించిన తలను పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు పోలీసులు.